వరల్డ్ కప్ 2026 కోసం భారత సెలెక్టర్లు పటిష్టమైన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అయితే తుది జట్టులో కేవలం 11 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. జట్టులో ఉన్న విపరీతమైన పోటీ కారణంగా అద్భుతమైన ఫామ్లో ఉన్న కొందరు ఆటగాళ్లు టోర్నీ మొత్తం మైదానంలోకి దిగకుండా కేవలం రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ నలుగురు ఆటగాళ్లకు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడే ఓపెనర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుత సమీకరణాల ప్రకారం వికెట్ కీపర్, బ్యాటర్ రేసులో సంజు శాంసన్ మొదటి ఛాయిస్ గా కనిపిస్తున్నారు. టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉండడంతో ఇషాన్ కిషన్ కు తుది జట్టులో చోటు దక్కడం దాదాపు అసాధ్యంగా మారింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ కూడా ఈసారి మొండి చేయి తప్పకపోవచ్చు. దానికి కారణం టీమ్ బ్యాలెన్స్. లోయర్ మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, శివం దుబే వంటి ఆల్రౌండర్లు ఉండడం రింకుకు శాపంగా మారింది. వీరు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ ఉపయోగపడతారు కాబట్టి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసే రింకు కంటే వీరికే ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. యువ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్ నుంచి మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ వంటి సీనియర్ బౌలర్లు ప్రధాన పేసర్లుగా ఉన్నారు. మూడో పేసర్ అవసరమైతే ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ లేదా దూబే ఆ లోటును భర్తీ చేస్తారు. ఏదైనా గాయం కారణంగా ప్రధాన బౌలర్లు దూరం అయితే తప్ప హర్షిత్ కు అవకాశం రాకపోవచ్చు. వాషింగ్టన్ సుందర్ ప్రతిభావంతులైన ఆల్రౌండర్ అయినప్పటికీ జట్టులో స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్థానాలు దాదాపు ఖాయం. దీనికి తోడు వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ కూడా తోడవడంతో సుందర్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంది. పైగా ప్రస్తుతం అతను గాయంతో సతమతమవుతూ ఉండడం కూడా అతని అవకాశాలు దెబ్బతీస్తోంది.